అందరికీ ముందుగా ముదిరాజు సోదరులందరికీ, మిత్రులు అందరికీ, సహోదరులకు నా పేరు వచ్చేసి భైరవేణి సంజీవ్ ముదిరాజ్. ఇలా తెలుగు దినోత్సవం, ఇలా తెలుగు మాట్లాడుతున్నామంటే అది మన రాజులు ధనుంజయ, ఎరకల్ ముత్తురాజు ధనుంజయుడు కడప ఎర్రగుడిపాడు శాసనం వేసిన వారు రేనాటి చోళుడు. 575 సంవత్సరంలోనే తెలుగు భాష తొలి లిపికి ఇచ్చిన భాషాకార్జులు మన ముదిరాజులు. ఇలా తెలుగు మాట్లాడుతున్నామంటే అది మనం మాట్లాడే కాబట్టి మన నుండి అందరూ నేర్చుకొని అక్షర భాషం తెలుగు అక్షరాలు కనపడేది ఎర్రగురుపాడు తొలి శాసనం. అందుకే మనల్ని తెనుగోళ్ళు అంటారు. ఇలా తెలుగు భాష దినోత్సవం అని మనోళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా గ్రహించలేదు. మరి గ్రహించినా కానీ ఇవాళ మరి తెలుగు పుట్టింది మన నుండే కదా, మనం మాట్లాడుతూనే కదా మన నుండి అందరికీ రాష్ట్ర భాషగా, ఈ దేశ భాషగా అయింది. ఈ దేశానికే కాదు, కరికాల చోళ వంశస్థుడు ధనుంజయ ముత్తురాజు తమిళనాడులో కూడా తమిళ భాషాకార్జులు కూడా మనోడే. ఇలా మనం మాట్లాడే మాట కూడా మనల్ని చూసి మాట్లాడినది. ఇలా తెలుగు దేశం తెలుగు భాషగా వచ్చింది కూడా మన నుండే. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఇంకా మనోళ్ళు ఏడికి పోయినా కానీ ఫస్ట్ రాజకీయం గురించి అది ఇది అని చెప్తారు. ఫస్ట్ మనోళ్ళు చెప్పాల్సింది, ఇప్పుడు తోడేటి సత్యం అని ఉన్నాడు, అలా పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పాలంటే మన మూలాలు చెప్పాలి. మనం ఏ నుండి వచ్చినాం, మనం కరికాల వంశస్థులం. ధనుంజయ బోయోళ్ళు కూడా మనోళ్ళే. కన్నప్ప తండ్రి తల్లి కూడా మన ముదిరాజే. అలా ఇంకా చాలా ఉన్నాయి. రాజరాజ చోళుడు దాకా మద్రాస్ హైకోర్టు ముందు ఉన్న రాజు మనుమీటి చోళన్, ఆయన కూడా మనోడే. ఇంకా చాలా ఉన్నాయి. చెన్నపట్నం మేలిన చెన్నప్ప నాయకర్ ముద్రాస చెన్నప్ప నాయకర్ అనే మద్రాసు అనే పేరు వచ్చింది కూడా మన నుండి. ముదిరాజు మద్రాసు అది మొన్న మన తిరుమార్ మల్లన్న చెప్పేదాకా మనం ఎవరికి అర్థం కాలేదు. మనం చెప్తే మనల్ని కూడా గ్రూపులలో మెసేజ్ పెడితే, ఏదైనా వాయిస్ మెసేజ్ పెట్టినాం అనుకో, చూడరు, మరి ఎందుకు పెడతాడు అని నమ్మరు. ఎవరైనా చెప్పేదాకా కూడా చెప్తే కూడా పట్టించుకోరు. అరే మన మూలాలు ఏంది, కాకతీయ రుద్రమ్మదేవి మనది, జలకారిబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి అక్కడ చనిపోలేదు, ఆ ప్లేస్లో జలకారిబాయి చనిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటారు, జలకారిబాయి కూడా మన ముదిరాజు బిడ్డనే. కోలి రాజ్పుత్ ముత్తరాసు ఇలా పిలువబడుతున్నారు. శక్తి యోధులు వీళ్ళంతా. వీరప్రాండ కట్ట బ్రహ్మణ, రాయలసీమ వెళ్ళిన రాయలు మన తెలుగువాడు, మన ముదిరాజు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా ఇలా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి. మనోళ్ళు ఇంకా చాలామంది తెలుసుకోవాలి. ఇలా తెలుగు భాష దినోత్సవంగా మనం ఎరకల్ ధనుంజయ ముత్తురాజు, ఈయన తొలి శాసనకర్త. ఇలా తెలుగు పుట్టిందంటే మన నుండి ఆయనది. అందరూ ఇవాళ స్టేటస్లు పెట్టాలి, ఇలా తెలుగు మాట్లాడుతున్నామంటే ఆయన నుండే అని అందరూ తెలుసుకోవాలి. ఇది గ్రహించండి. ఇంకా చాలా ఉన్నారు మనోళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ వినాయకుని పెట్టింది స్థాపకుడు కూడా మన ముదిరాజే, సురేటప్పయ్య. ఈ చాలామంది ఉన్నారు. ఉజ్జయిని మాంకాళి పెట్టిన స్థాపకుడు ఉద్యమవుడు. ఇంకా చాలా ఉన్నారు. మనోళ్ళు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. చోళులు, పాండ్యులు, చేరలు, కాకతీయులు, సామంతులు, వీళ్ళంతా మనోళ్ళే. జై ముదిరాజ్, జై తెలుగు రాజులు, జై ముదిరాజ్.